అందరికీ నమస్కారం అండి. నా పేరు ఖాజా మొహిద్దీన్, ఈటీసీ సామర్లకోట. మనం ఇప్పటివరకు టీఎంపీ అనేది చాలా విజయవంతంగానే పూర్తి చేసామండి. అందులో ఆధార్ అథెంటికేషన్ కూడా మ్యాక్సిమం చాలా మట్టుకు చేసామండి. కాకపోతే మనకి ఎక్కువ వచ్చే సమస్య ఏంటంటే మిస్ మ్యాచ్ ఫౌండ్ అండి. మిస్ మ్యాచ్ ఫౌండ్ అంటే నెంబర్ మిస్ మ్యాచ్ అవ్వట్లేదు. అది ఆధార్ నెంబరు వేరే నెంబర్తో అథెంటికేషన్ అయిపోయింది. దాన్ని ఎలా చేయాలని చెప్పి చాలామంది అడిగేవారు. కానీ దానికి ఏమీ మనకి డిలీట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ కానీ డిలీట్ ఆప్షన్ కానీ ఇవ్వలేదు. మనం ఏం చేయలేము అని చెప్పేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మన ఎస్ఐఆర్డి వాళ్ళు ఎంఓపిఆర్ఆర్తో మాట్లాడి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఆ అప్డేట్ ఏంటో మీకు ఎలా చేయాలో ఏంటో ఈ వీడియో రూపంలో మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనం ముందుగా చూస్తే మనకి ఈ రకమైన సమస్యలు ఎక్కువ వస్తున్నాయండి. ఏంటంటే ఎక్కువ ఎలా వస్తాయంటే సపోజ్ ఒక అఫీషియల్ నెంబర్ వచ్చారు, అతని నెంబర్ ఇవ్వకుండా అఫీషియల్ నెంబర్ ఇచ్చేవాడు. అఫీషియల్ నెంబర్ ఇస్తే ఆ అఫీషియల్ నెంబర్తో మన ఆధార్ అథెంటికేషన్ చేసేసేవాళ్ళం. చేసిన తర్వాత అతను వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అప్పుడు అక్కడ ట్రైనింగ్కి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వమన్నప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేసినప్పుడు దానికి ఆధార్ అథెంటికేషన్ చేద్దాం అనుకునేటప్పుడు అప్పుడు మనకి ఈ విధమైన మెసేజ్ వస్తుంటుంది. మీద ఆల్రెడీ వేరే నెంబర్తో ఆధార్ అసోసియేట్ అయిపోయిందని చెప్పి, సేమ్ ఆధార్ డీటెయిల్ అసోసియేట్ విత్ దిస్ ట్రైనీ అని చెప్పి ఈ విధంగా వస్తుంటుంది. అప్పుడు మనం వాళ్ళతో చెప్పి ఈ నెంబర్తోనే మీకు ఆధార్ అథెంటికేషన్ అయిపోయిందండి, ఇప్పుడు ఈ నెంబరే మీకు ఎంటర్ చేయాలి అని చెప్పి ఒక్కోసారి ఏం చేస్తామంటే మన కండక్ట్ కొట్టకపోతే కనుక అటెండెన్స్ అప్రూవల్ అది చేయకపోతే ఇప్పుడు ఉన్న ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ తీసేసి ఈ పాత నెంబర్ని పెట్టి మనం చేసేసేవాళ్ళం. ఎందుకంటే మనకి ఆధార్ అథెంటికేషన్ ఈ నెంబర్తోనే అయ్యింది కాబట్టి. అతను కొంచెంమంది ఓటీపీ అడిగి చెప్పుకుని చేసేవారు. కాకపోతే కొంచెంమంది ఏమో మనతో కొంచెం తగువ పడేవారు, ఇది నా నెంబర్ కాదు, దీన్ని మార్చండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి. దానికి మనం మార్చడానికి మన దగ్గర ఎడిట్ ఆప్షన్ కానీ ఏవి ఉండేవి కాదు, దానివల్ల కుదరదని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆ ఎడిట్ ఆప్షన్ ఎలా చేయాలో ఏంటో ఒకసారి చెప్తానండి. ఇప్పుడు సపోజు ఈ నెంబర్తో మనకి ఆధార్ అథెంటికేషన్ అయిపోయింది. ఇప్పుడు రెండో నెంబర్ కూడా మనం ఈ నెంబర్ని మనం చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అండి, మామూలు లాగిన్ యాజ్ ట్రైనీకి వెళ్ళి ఈ నెంబర్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్తో మనం లాగిన్ అయిపోతాం. మన దగ్గర లింక్ ఉంది కాబట్టి దాంతో లాగిన్ అయిపోతున్నాను. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ ఇచ్చారండి. అప్డేట్ ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ మనం అప్డేట్ ప్రొఫైల్లో ఒకసారి చూస్తే కనుక ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్లోని మనం ఈ ప్రొఫైల్ డీటెయిల్స్లో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది కంపల్సరీగా టైప్ చేయాలండి. నెక్స్ట్ మిగతా అన్నీ కూడా లొకేషన్ కూడా టైప్ చేయాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర చూడండి ఎడిట్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసుకుని మనం ఈ ఫోన్ నెంబర్ని డిలీట్ చేసి వాళ్ళ పర్సనల్ నెంబర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ టైప్ చేసుకుని మనం సేవ్ చేసుకుంటే కనుక అది ఫోన్ నెంబరు ఇక్కడ వెరిఫై అని వస్తుందండి. ఆ వెరిఫై అని వచ్చినప్పుడు అక్కడ ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఏదైతే మనం నెంబర్ మార్చామో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. అక్కడ ఆ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయగానే వెరిఫై అయ్యి మనకి ఈ పాత నెంబర్ పోయి కొత్త నెంబర్తో అప్డేట్ అవుద్ది, ప్రొఫైల్ అప్డేట్ అవుద్ది. తర్వాత ఆ కొత్త నెంబర్కి మనం ఆధార్ అథెంటికేషన్ చేయాలన్నమాట అండి. చేసేస్తే అప్పుడు పాత రికార్డు అంతా మనకి వచ్చేసి ఇతనిది రికార్డు ఆ నెంబరు మారిపోద్ది. రేపు నుంచి నెక్స్ట్ బ్యాచ్ల నుంచి మనం అతను ఆధార్ లింక్డ్ మొబైల్తోనే కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ ఇది ఒక కేసు అండి. రెండో కేసులో ఏంటంటే సపోజ్ ఒక అతను 2 ట్రైనింగ్లకు వెళ్ళాడు. 2 ట్రైనింగ్లకు వెళ్ళినప్పుడు ఆ అఫీషియల్ నెంబరు ఇచ్చేసాడు, దాంతో ఆధార్ అథెంటికేషన్ అయిపోయింది. రెండోసారి ఏమైందంటే 2 ట్రైనింగ్లకు వెళ్ళాడు, అక్కడేమో ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చాడు. కానీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఆధార్ అథెంటికేషన్ అవ్వలేదు మన టీఎంపీలో. అలాంటప్పుడు ఏం చేయాలంటే అండి, ఇక్కడ మనం నెంబర్ మార్చామనుకోండి, ఆల్రెడీ ఈ నెంబరు టీఎంపీలో ఉంది అని చెప్పి మెసేజ్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ నెంబరు ఆ నెంబరు కాకుండా వేరే ఫ్రెష్ నెంబర్ ఇవ్వాలి. అంటే సపోజ్ ఇక్కడ నేను ఒకటి చూపించాను చూడండి, ఇది పై నెంబరు అఫీషియల్ నెంబర్ ఇచ్చాడు అతను. ఆ అఫీషియల్ నెంబర్కి ఆధార్ అథెంటికేషన్ అయిపోయింది. కానీ కింద నెంబరు ఆధార్ లింక్డ్ అది పర్మనెంట్ నెంబరు, ఆ నెంబర్కి అయితే ఆధార్ అథెంటికేషన్ అవ్వలేదు టీఎంపీలో.
ఆ టీఎంపీలో ఆధార్ అథెంటికేషన్ రెండో నెంబర్కి అవ్వలేదండి, పై నెంబర్కి అయిపోయింది. కానీ పై నెంబర్ వచ్చి అఫీషియల్ నెంబర్ అది. ఇప్పుడు నేను ఈ కింద నెంబర్తో దాన్ని మార్చమంటున్నాను. తర్వాత మార్చమంటుంటే ఆల్రెడీ పై నెంబర్తో 2 ట్రైనింగ్లకు అటెండ్ అయిపోయాను, కింద నెంబర్తో కూడా 2 ట్రైనింగ్లకు అటెండ్ అయిపోయాను. అలాంటప్పుడు మనం మార్చడానికి కుదరదు. కుదరినప్పుడు ఏం చేయాలంటే అండి, ఈ పై నెంబర్ ఉంది కదా, దానికే ఆధార్ అథెంటికేషన్ అయింది కదా, అప్పుడు పై నెంబర్తో లాగిన్ అయ్యి కింద వేరే ఫ్రెష్ నెంబరు ఎవరిదైనా వాళ్ళ రిలేటివ్స్, హస్బెండ్, వైఫ్, సన్, డాటర్ ఎక్సెట్రా ఎవరిదైనా వేరే ఫ్రెష్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ని వెరిఫై చేసేసి పై నెంబర్ని తీసేస్తామన్నమాట. అర్థమైందండి? తీసేసిన తర్వాత అక్కడితో ఆ పై నెంబరు పోద్ది, మనకి అథెంటికేషన్ పోద్ది అన్నమాట. అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ కింద నెంబర్కి మనం ఆధార్ అథెంటికేషన్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళ నెంబరు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరే మన టీఎంపీలో కూడా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అవుతుందండి. ఇది కొంచెం చెయ్యండి. దీనివల్ల మనకి వస్తున్న ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ అవుతాయండి. ఏమైనా మీకు ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే కనుక, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9247185486. నా పేరు మొహిద్దీన్, ఈటీసీ సామల్కోట. థ్యాంక్ యూ.